Guys, welcome back to my YouTube channel Travel with Taruni Gupta. నేను షార్జాలో ఉన్నా. సో ఐ గాట్ రెడీ, ఫ్రాక్ వేసుకున్నా. బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది డైరెక్ట్ గా చూపిస్తా. నేను షార్జాలో ఉన్నా, బట్ షార్జాలో వెళ్ళట్లే, నేను బయటికి వేరే దగ్గరికి వెళ్తున్నా. సో ఎక్కడికి వెళ్తున్నానో చూడండి. దిస్ ఇస్ మై అవుట్ఫిట్, దిస్ ఇస్ మై ఫుట్వేర్. బాగుంది కదా, బాగానే ఉంది. సో ఎస్, వీడియో కంప్లీట్గా చూడండి. ఎక్కడికి వెళ్తున్నానో సర్ప్రైజ్. ఇట్లుంది మా హోటల్ది. హోటల్ బయట షార్జా గైస్, బాగుంది కదా. ఇది నా ఆమ్లెట్ తీసుకొచ్చింది. అయ్యో క్యాప్చర్ అవ్వట్లేదు. ఇది నా ఆమ్లెట్ తీసుకొచ్చింది. వెళ్ళట్లేదు రిటర్న్. ఇప్పుడు నేనేం చేయాలి? ఇట్స్ నాట్ గోయింగ్ బ్యాక్. एस्थेटिक गाइस, एस्थेटिक नहीं छूटना चाहिए. मिराकल गार्डन की शारजा నుంచి ఇది లోకల్ విలేజ్ అన్నమాట. ఇక్కడ కూడా వెళ్ళాలని ఉంది, కాకపోతే వెళ్ళలేము. ఈవినింగ్ ఓపెన్ అవుతుంది. ఈవినింగ్ 6 అంత టైం లేదు మాకు. ఏమంటారు, ఎండ గాలి. గాలి ఇరిటేటింగ్ గా ఉంది, ఎండ పర్లే. వచ్చేసాం. ఇది మిరాకిల్ గార్డెన్. గైస్ లుక్ ఎట్ దిస్, సో ప్రిటీ. ఎంత బాగుందంతా. గైస్ టికెట్స్ తీసేసుకున్నాం, లోపలికి వెళ్తున్నాం. 100 dirhams దీనికి, ఒక్కదానికి. ఇఫ్ ఇన్ కేస్ ఎమిరేట్స్ ఐడి ఉంటే 60 dirhams అంట. చలో దీన్ని స్కాన్ చేసేసి, నాట్ హియర్, ఓవర్ దేర్. సో కార్డ్ అయితే ఆల్రెడీ. సో ఆన్లైన్ అయితే అక్కడ వెళ్ళాలి, ఆఫ్లైన్ అయితే ఇక్కడ. इसमें चलेगा. थैंक यू. वेलकम कर रहा है हमें मिराकल गार्डन में. बहुत अच्छी. वो है ऑटोमेटिक वाला कैफे एक्सपोर्ट. रोबोट विल बी गिविंग. गाइस ఎంత ఎండ కొడుతుందంటే ఎమిరేట్స్ సో హాట్, చాలా హాట్ ఉంది గాయస్. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ at the same time. అయితే వేడి వేడి ఎక్కిపోయింది మొత్తం. ఎమిరేట్స్ ఎయిర్ క్రాఫ్ట్ ని మొత్తం ఇట్లా ఫ్లవర్స్ తోని డెకరేట్ చేసి పెట్టినారు. అసలు సో ఇన్నోవేటివ్, నాకు చాలా ఇష్టం ఇది. నేను లైక్ ఇన్స్టాలో కూడా చూసిన. ఐస్ క్రీమ్, ఎండ ఎంత తింటుందో ఇక్కడ. ఈ ఎండ వల్ల తిరగాలనిపించట్లేదు, రిటర్న్ వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఈ గేమ్ ఆడుతా అంటుంది మాకు. గెలుస్తుందో లేదో తెలియదు. గాయస్ చూడండి, దాని కాలు, దాని మొహం.
అంతా ఇక్కడ అంతా అవే ఉన్నాయి. ఈ కార్టూన్ తెలియదు. ఈ కొంచెం కార్టూన్ నో నేమ్ ఆఫ్ దిస్ కార్టూన్ ఐ గెస్, జస్ట్ దే మేడ్ ఇట్ సింప్లీ. పెంగ్విన్స్. ఫోన్ వేడిగా అయిపోతుంది, ఏసీ కింద పెడుతున్నారు. లిటరలీ 10 minutes వాష్రూమ్లోకి వస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఏసీ ఉంది. సో దాని ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా. పీస్ఫుల్. నాకు ఇక్కడ ఫోటో తీసుకోవాలని ఉంది, బట్ ఇట్లా వస్తుంది. ఎలిఫెంట్ని ఎలా కట్ చేశారు వాళ్ళు ఇంత ప్రాపర్గా, అసలు సో గుడ్. ఇద్దరు మా క్రూ. ది ఎండ్ వచ్చేసినాం మేము ఎగ్జిట్కి. అంతా తిరిగేసి వచ్చేసినాం. ఇదంతా ఓ మై గాడ్, ఫైనలీ ఎండ్ అయితే చంపుతుంది. Silently scared that you'll figure it out. I'll make it look like I'm losing, won't bother hiding my bruises. And when they finally think you're wounded, then it's your chance to be ruthless. Then it's your chance to be ruthless. గైస్ ఏమైంది తెలుసా? లిటరలీ మేము క్యాబ్లో కూర్చున్నాం, మీరు అక్కడ గార్డెన్ బయటకు వచ్చేసినాం, కూర్చున్నాం, ట్యాక్సీ అడిగినాం. అతను మాకు చెప్పలేదు ఇది చాలా ఎక్స్పెన్సివ్ ట్యాక్సీ అది ఇది అని ఏం చెప్పలేదు దుబాయ్లో. అండ్ దెన్ వీ సాట్, సాంగ్స్ ప్లే చేసిండు, ఫుల్ స్పీడ్లో వెళ్తుండు, దుమ్మ చాలే అనుకుంటా మంచిగా తీసుకెళ్ళిపోయిండు. మేము మంచిగా ఎక్సైట్ అయిపోతున్నాం, వీడియోలు తీసుకుంటున్నాం, ఫోటోలు తీసుకుంటున్నాం. అప్పుడు కూడా చెప్తలేడు మాకు. కూర్చున్నాం, అయిపోయింది. రీచ్ అయినాక పే చేసేటప్పుడు 393 dirhams. 393 dirhams అంటే లిటరలీ అప్రాక్సిమేట్లీ 8,000 రూపీస్. INRలో 8,000 లిటరలీ. 393 dirhams మా చేతిలో పెట్టి పే చేయండి. వాట్ 393 ఎట్లయితే? మేము పోయేటప్పుడు 110 dirhamsలో వెళ్ళినాం, లిటరలీ 110. దాంట్లో సగం ఇందులో డివైడ్ చేసినాక 130 అయితే మేము వెళ్ళేటప్పుడు ఓన్లీ 110 dirhamsలో వెళ్ళినాం. వచ్చేటప్పుడు లిటరలీ డివైడ్ చేసిన 130 dirhamsలో వచ్చినాం మేము. ఇమాజిన్, అంత ఎక్స్పెన్సివ్ ట్యాక్సీ అది. వచ్చినాక ఐఎమ్ సో సారీ, మా మేనేజర్ ఉన్నాడు, అందుకే నేను చెప్పలేదు మీకు అక్కడ అని. అంటే ఎక్కినాకన్నా చెప్పొచ్చు కదా, అట్లీస్ట్ దట్ గాయ్ కెన్ టెల్ అస్ ఆఫ్టర్ బోర్డింగ్ ద క్యాబ్. నో బయటకు దిగినాక పే చేసేటప్పుడు వాళ్ళకి ఫ్యూజుల్ అవుట్. 393 dirhams, అది కూడా ఎక్కడి నుంచి ఇక్కడికి 40 minutes డ్రైవ్, అంతే 40 to 30 minutes డ్రైవ్. వెరీ సర్ప్రైజింగ్. సో ఎప్పుడన్నా దుబాయ్ వెళ్తే దుబాయ్లో ట్యాక్సీ ఎక్కాలనుకుంటే అడిగి ఎక్కండి, చిన్న ట్యాక్సీలో ఎక్కండి చాలు. అదే నా మెసేజ్ ఈ త్రూ వీడియోలో. షాక్లో ఉన్నా నేను, ఇంకా షాక్ నుంచి బయటికి రాలేదు. ఇది నిన్న ఒక ప్యాసింజర్ ఇచ్చింది ఫ్లైట్లో, క్యూట్ ఒక చిన్న పాప. తన పేరు హఫ్సా అహ్మద్. ఇప్పుడు బ్యాగ్ అంటే చదువుతుంటే ఇద్దరికి. నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు తినడానికి బయటికి వెళ్తున్నా, మాల్కి. తినేసి అండ్ దెన్ విల్ సీ ఏం చేయాలో. గాయ్స్ పక్కనే 1 minute వాకబుల్లో మాల్ ఉంది. ఆ మాల్లో తినడానికి వెళ్తున్నాము. తినేసి గైస్ ఇప్పుడు పుట్టుకొట్టుకు వెళ్తున్నాము. ఆల్రెడీ మాల్కి వచ్చేసినాం. చూడండి ఎట్లుందో దుబాయ్ మాల్. కచరా ఎవ్రీవేర్.
ఉన్నది. అది ఉన్న కాడ ఉన్నది నిల్చుంది ఇప్పుడు అది. గాయస్ నాకు ఒక ట్రైపాడ్ కావాలి, ఫోటోలు తెచ్చడానికి వీడియోలు తెచ్చుకోవడానికి అడుక్కోవాలి వద్దునా. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుంటుందో. అడగగానే ట్రైపాడ్ వచ్చేస్తుంది, అడగగానే అన్నీ వచ్చేస్తాయి. షార్మా ఇంకా ఇది ఆర్డర్ చేసినాం. బీచ్లో వెళ్తున్నాం గాయస్. మళ్ళీ एनर्जी आ गया मैडम पे. चलो चलो ऐसे करके फाइनली वी हैव एंटर्ड इनटू द हवा महल डे टू डे. है ना गाइस, फोटोज దిగుదామని వస్తే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది. వ్యూ ఎంత బాగుంది తెలుసా గాయస్, లిటరలీ వ్యూ వాజ్ సో గుడ్. Look at the view. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అయిపోయింది ఫ్రెండ్స్, వచ్చాం ఫ్రెండ్స్. యాక్చువల్గా మేము స్విమ్మింగ్ పూల్ చేసాం ఫ్రెండ్స్, డ్యూట్ పాడుతున్నాం ఫ్రెండ్స్. ఇది देखो प्रमोशन हो गया. రష్యన్స్ కి ఇచ్చాము ఇప్పుడు మేము. రెడీ అయ్యి వెళ్తున్నాం. రెడీ అంత అయిపోయింది. అండ్ ఇట్లా ఇట్లే ఉంది. వి గాట్ రెడీ. ఇంకొక 10 minutesలో కిందికి వెళ్ళి చెక్అవుట్ చేయాలి. సో వీడియో ఎక్కడి వరకే. మేము ఎక్కడికి వెళ్ళినాం, మిరాకిల్ గార్డెన్, దుబాయ్ వెళ్ళి మిరాకిల్ గార్డెన్ చూసినాం. అండ్ దెన్ బ్యాక్ వచ్చేసి కొద్దిసేపు రెస్ట్ చేసుకొని అండ్ దెన్ వీ వెంట్ టు షాపింగ్. ఫస్ట్ తినేసి షాపింగ్ వెళ్ళినాం, మాల్ వెళ్ళి. అండ్ దెన్ ఫిర్ అగైన్ వి కేమ్ బ్యాక్ అండ్ దెన్ వీ వెంట్ టు పూల్. అంతే. వ్లాగ్ ఇక్కడ వరకు ఏం చేస్తున్నా. వీడియో కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. అండ్ అలాంటి ఫ్రాడ్ ఎవరికి కావద్దు. ఇంకా వీడియో సగం సగం చూస్తే వీడియోలో ఒక విషయం షేర్ చేసిన చూసేయండి కదా. బాయ్ బాయ్. See you guys with another video. Thumbs up love and do subscribe. Bye.